లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు యేసుక్రీస్తే ఈ వాక్యం చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జన సమూహానికి, తన శిష్యులకి వాక్యాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఈ వాక్యాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, 100 మంది ఒక చోట ఉంటారు, 100 మంది క్రిస్టియన్సే, కానీ ఎప్పటికప్పుడు తన ప్రవర్తనని దేవుడికి నచ్చినట్లుగా మార్చుకునే వ్యక్తిని పరలోకము చూస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని చెప్పాడు. 100 మందిలో 99 మంది ఏంటంటే, మేము బాగానే ఉన్నాం, మేము భక్తిగానే ఉన్నాం, మేము పరిశుద్ధంగానే ఉన్నాం, దేవుడికి నచ్చినట్లుగానే జీవిస్తున్నామని అలాంటి జీవితంతో, భావనతో జీవిస్తూ ఉంటారు. కానీ ప్రతి దినము మన మనం జీవించిన విధానాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు ఏ విషయంలో అయితే మనం తప్పిపోయామో, అంటే ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టామో, లేకపోతే అతిశయించామో, లేకపోతే గర్వపడ్డామో, లేకపోతే దేవుడికి వ్యతిరేకమైన పని చేశామని నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు కానీ, హెచ్చరించినప్పుడు కానీ వెంటనే దేవుడి ముందు దాన్ని ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు. లేకపోతే ఇంకో వ్యక్తితో నీవు పరుషంగా మాట్లాడావు, ఇబ్బంది పెట్టావు, ఆ వ్యక్తిని నన్ను క్షమించు అని సమాధాన పడటం అనేది నీవు చేయాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాళ్ళని పరలోక రాజ్యము చూస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసుతో నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభమై, మారు మనసుతో దేవుడు నీ జీవితాన్ని మార్చుకోమంటాడని దేవుడు ఎలాగైతే చెబుతాడో, నీ మనసుని మార్చుకోవటం అనే ప్రక్రియతో ప్రారంభమై దేవుడికి విధేయత చూపించి, ఆ విధేయతలో ఆయన నువ్వు తండ్రిగా, దేవుడిగా అంగీకరించి, ఆ అంగీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జీవించడం అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రారంభం. అలాంటి మారు మనసు గురించి దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి మన జీవితంలో మనము మారు మనసు పొందామా? అది నిరంతర ప్రక్రియ. దేవుడిని నమ్ముకున్న వ్యక్తి మారు మనసు పొందడం వేరు. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో నీవు ప్రతిదినము నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు మారు మనసు పొందడం వేరు. పెద్ద పెద్ద దైవజనులు కానీ, పెద్ద వాళ్ళు కానీ, దేవుని ప్రకటించే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, దేవుణ్ణి వాళ్ళని హెచ్చరించినప్పుడు వారు కూడా మారు మనసు పొందటం అనేది ప్రక్రియ. ఈ మారు మనసు గురించి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు చేసిన ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవుడికి భయభక్తులు కలిగి నిన్ను నువ్వు తప్పు ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అంటావో, పరలోక రాజ్యము నిన్ను చూస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకో. పరలోకము నిన్ను గమనిస్తుంటుంది, నువ్వు చేసే ప్రతి చర్యని చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడికి నచ్చినట్లుగా నువ్వు జీవిస్తావో, దేవుడికి నచ్చినట్లుగా నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ, దేవా నీ జీవితంలో తప్పు చేశాను నన్ను క్షమించు అని నువ్వు అడుగుతావో, ఆ క్షణము దేవాది దేవుడు నిన్ను ఆకాశం నుంచి చూసి ఆశీర్వదిస్తాడు. ఆ 100 మందిలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిలాగా, దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా ఉంటావని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాడు. యాంత్రికమైన మన జీవిత విధానంలో ప్రతి వ్యక్తి నేను బాగానే ఉన్నాను, నేను మంచివాడినే, నేను మంచిదాన్ననే ఒక విధమైన స్వనీతి, అంటే నేను మంచిగానే ఉన్నాను, ఎవరో ఒక వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను బాగానే ఉన్నాను అన్న స్పృహతో ప్రతి వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఆ జీవిత విధానానికి వ్యతిరేకంగా దేవాది దేవుడు నేను బాగానే ఉన్నాను అన్న సత్యాన్ని నువ్వు విస్మరించి, నేను దేవుడికి నచ్చినట్లుగా ఉన్నానా లేదా అని నిన్ను నువ్వు పరిశీలించుకోవటంతోనే ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి దీని గురించి మనము ఈరోజు మాట్లాడుకున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మారు మనస్సు అంటే బైబిల్ గ్రంథంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం బైబిల్ గ్రంథంలోకి, వాక్యంలోకి వెళ్దాము.
మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31వ వచనం వరకు. మీకేమి తోచుచున్నది? ఒక మనిషికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వారి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చిన గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వారి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు అని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడేది. చాలమ్మా, ఇక్కడ 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. ఒక పొలంలో పని ఉంది. మొదటి కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. కుమారుడా, పొలానికి వెళ్ళి పని చేయంటే నేను వెళ్ళను, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. కానీ తండ్రి ఎక్కడ బాధపడతాడని కొంచెం సేపటి తర్వాత మనసు మార్చుకొని పొలానికి వెళ్ళాడు. 2వ కుమారుడు దగ్గరికి, మొదటి కుమారుడు వెళ్ళాలన్నాడు కదా, 2వ కుమారుడు దగ్గరికి వెళ్ళి, కుమారుడా, పొలానికి వెళ్ళి పని చేయవా, నా పని అంటే నేను వెళ్తానన్నాడు. కానీ వెళ్ళలేడు. అంటే తండ్రికి ఇద్దరు చెప్పిన సమాధానాలు చూడండి, కానీ తర్వాత వాళ్ళ జీవిత విధానంలో జీవించిన విధానం చూసుకోండి. ఇది మారు మనసు అంటే. మనము కూడా దేవుడితో, దేవా నీకు నచ్చినట్లుగా జీవిస్తాము, మంచిగా ప్రవర్తిస్తాము, నేను నీ వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, సహవాసంలో ఉంటాను, ఆత్మీయ జీవితంలో మంచిగా నీకు మహిమగా ఘనకరంగా ఘనత తెచ్చే వ్యక్తిలాగా నా ఆత్మీయ జీవితంలో జీవిస్తానని మనము చెబుతూనే ఉంటాము. కానీ అలాంటి ఆత్మీయ జీవితము క్రియారూపకంగా నీ జీవితంలో కనపడదు. కానీ కొంతమంది మేము అలా ఉండడం చాలా కష్టం కదా అంటారు. కానీ జీవించడానికి ప్రయత్నిస్తూ దేవుడి శక్తితో విజయం సాధిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎవరు మంచివాళ్ళు అని దేవుడు చెప్తే మొదటి సమాధానం చెప్పాక, అయ్యో నా తండ్రి బాధపడుతున్నాడు, నేను ఇలా జీవించడం మూలంగా దేవుడు ఒక పని చెప్పాడు, నీకు అబద్ధం అడగాకని చెప్తాడు. నేను అలా అబద్ధం అడగకుండా ఉండలేను, నేను చేయనని చెప్తాం. కానీ కొంచెం సేపు అయ్యాక దేవుడు నాకు చెప్పాడు కదా, దేవాది దేవుడే నాతో మాట్లాడాడు కదా, నా జీవితాన్ని మార్చుకోమన్నాడు కదా, మార్చుకుంటే ఆయన ఆశీర్వాదానికి నేను పాత్రుడిని అవుతాను కదా అని చెప్పి మనస్సు మార్చుకొని అబద్ధం ఆడుకోకుండా నీ జీవితంలో జీవించడం అనేది దేవుడికి ఇష్టం. అది మారు మనసు అంటే. అలా కాకోకుండా, దేవా నువ్వు అబద్ధం ఆడొద్దని దేవుడు నీతో చెప్పాడు అనుకో, అలాగే దేవా నేను అబద్ధం ఆడను అంటావు. నేను అబద్ధం ఆడదా దేవా అని చెప్పి దేవుడికి సమాధానం చెప్పేస్తావు. కానీ వెంటనే మరలా నీ జీవిత విధానంలో అబద్ధం ఆడే జీవితం అనేది. మరి ఇక్కడ ఎవరు దేవుడికి నచ్చినట్లుగా ఉంటారు అన్న విషయం తెలుసుకుంటే, మనస్సు మార్చుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవిత విధానం ఉంటేనే అది మారు మనస్సు అని చెప్తున్నాడు. మనము క్రైస్తవుల్లో అత్యద్భుతంగా లేని జీవితం ఏంటంటే, ఒక్కసారి బాప్తిస్వం తీసుకుంటే మనం పరిశుద్ధులమయ్యామనే ఒక పిచ్చి భ్రమలో ప్రపంచ మానవాళిలో క్రైస్తవ్యంలో ఏలుబడవుతుంది. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నా దేవుడిగా నమ్ముకున్నాను, నేను బాప్తిస్వం తీసుకున్నాను, నేను నీతిమంతుడిని అయిపోయాను, యేసు రక్తంలో కడగబడ్డాను కదా, దేవుడు ప్రేమమయుడు కదా, నన్ను ప్రేమిస్తాడు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లిపోతాడని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని ఒక తప్పుడు మార్గం అంటే, బాప్తిస్వం తీసుకోగానే నువ్వు పరిశుద్ధుడివి పవిత్రుడు అయిపోతావు, నీకు నచ్చినట్లుగా ఎలా జీవించినా దేవాది దేవుడు చర్చికి వెళ్తే చాలు, ఆదివారం చర్చికి వస్తే చాలు ఆశీర్వదిస్తాడనే బోధనలతో మనము మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. కానీ అది నిరంతర ప్రక్రియ. ఈ రోజు నువ్వు బైబిల్ చదివావు, ఒక వాక్యం నీతో మాట్లాడింది. ఏమని మాట్లాడుతుంది? కోపపడుడి కానీ పాపం చేయకూడదు. ఒకవేళ కోపపడినా సూర్యాస్తమయం అయ్యేలో తర్వాత దాన్ని పెట్టుకోకుండా ఎదుటి వ్యక్తితో సమాధాన పడమన్నది. ఇది దేవుడి హెచ్చరిక నీకు. అంటే కోపం అనేది సహజము, కానీ దాంట్లో ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించేదాకా ప్రవర్తించడని చెప్పేది దేవుడు నియమము. కానీ ఒకవేళ ఇంకా అది కోపాన్ని నిన్ను ఏలుబడి చేసి 2వ రోజు కూడా దేవుడితో నువ్వు సమాధాన పడకోకుండా, ఆ వ్యక్తితో సమాధాన పడకోకుండా 2వ రోజు కూడా దాన్ని కొనసాగించేదాకా సూర్యాస్తమయంలోపు ఆ వ్యక్తితో సమాధాన పడమని దేవుడు చెప్తుంది. ఇది మారు మనసు అంటే.
అంటే వాక్యం చదువుతున్నప్పుడు నీ మనసు మార్చుకోమని మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనము నీకు చెప్తున్నారంటే నిన్న ఆ వచనంలోకి నిన్ను నువ్వు మార్చుకొని రూపాంతరం చెంది నీ జీవితంలో అలా జీవించమని చెప్తున్నారు. కానీ ఈ యాంత్రికంగా దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, దేవుడి జ్ఞానాన్ని వినండి, దేవుడి గొప్పతనాన్ని వినండి, దేవుడి యొక్క అపూర్వమైన గొప్ప మహోన్నతమైన ఆయన దైవత్వంలో ఉన్న గొప్ప లక్షణాన్ని తెలుసుకోండి అని చెప్పడం కాదు. ఆయన వాక్యం అంటే నిన్ను పరిశుద్ధపరిచేది, ఆయన వాక్యం అంటే నీ యొక్క హృదయ అంతరంగాన్ని మార్చేది. దాన్ని వినటం మూలంగా నీవు రూపాంతరం చెంది నువ్వు మార్చుకుంటావు, నీ మనసుని మార్చుకుంటావు అని వాక్యం ప్రకటించబడుతుంది. కానీ వాక్యం యథాలాపంగా, శ్రావ్యంగా, అద్భుతంగా మన మనసుకు సంతోషం కలిగేస్తూ ఉంటుంది. కానీ నువ్వు అది పాటించినప్పుడు అది నిన్ను హెచ్చరిస్తూ నిన్ను మనస్సు మార్చుకోమని చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మారు మనసు అంటే ఒక క్రైస్తవుడిగా దేవుడిని నువ్వు అంగీకరించావంటే లోకం నచ్చగా దేవుడిని అంగీకరించావు. మరి దేవుడిని అంగీకరించిన తర్వాత దేవుడికి మనసుకి నచ్చినట్లుగా జీవించడం కూడా అది నిజమే కదా. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నన్ను నేను ఎప్పుడూ పరిశీలించుకుంటానే ఉంటాను. దేవుడు ఏదైనా ఒక వాక్యము నాలో అతిశయం ఉందని ఎప్పుడైనా గౌరవం చెప్పాడనుకో, అయ్యో నేను అతిశయపడ్డానా దేవా నన్ను క్షమించు. ఏ విషయంలో అతిశయపడ్డానని వెంటనే పరిశీలన చేసుకుంటాను. నేను ఉదయం నుంచి కానీ ఆ వారంలో కానీ ఈ మధ్యలో నేను ఎవరెవరితో ఏం మాట్లాడానో ఆ మాట్లాడినప్పుడు నా హృదయంతరంలో నేను గర్విష్ఠిలాగా ఎప్పుడైనా ప్రవర్తించానా, అతిశయించానా అని ఒకసారి నా జీవితాన్ని నేను రీకలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడైతే అలా అతిశయంగా మాట్లాడానని దేవుడు నా మనసుకు చేస్తాడు. అయ్యో దేవా నేను తప్పు చేశాను కదా, మానవ మాత్రుని కదా, నన్ను క్షమించు దేవా, నేను అతిశయించాను కదా, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా అంటే దేవాది దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఆయన హెచ్చరించినా కానీ ఆ హెచ్చరికని నువ్వు తోలనాడి దేవుడు చెప్పేదేంటి, వాక్యం చెప్పేదేంటి, నాకు నచ్చింది భక్తి, నాకు నచ్చినట్లుగా ఉంటాను, నా మనసును అసలు మార్చుకోను, ఎప్పుడు నేను ఒకేలాగా ఉంటాను, జీవిత కాలం అంతా ఒకేలాగా ఉంటాను అనుకుంటే అది మీ ఇష్టం. కానీ బైబిల్ గ్రంథం రాసింది మన మనసు మార్చుకోవడానికి. ప్రతి దినము నిన్ను నువ్వు రూపాంతరం చెందించుకోవాలి. ఒక పాట నువ్వు పాడాలనుకో, మొదటి దినం నాడు ఎలా పాడతావు, రెండవ దినం నాడు ఎలా పాడతావు, వారం తర్వాత ఎలా పాడతావు, సంవత్సరం తర్వాత ఎలా పాడతావు, 10 సంవత్సరాల తర్వాత ఎలా పాడతావో నిన్ను నువ్వు చూస్తూ పాడిన దానివి, తర్వాత అది చరణాలు పాడుకుంటూ పాడిన దానివి, తర్వాత మనస్సులో అది అంతరంగంలో ఆ పాట అలా ఉండిపోయి చరణాలు నువ్వు మెమరైజ్ చేస్తూ ధ్యానిస్తూ ఎప్పుడు నువ్వు ఒక్కదానివి నడుస్తున్నా, వంటగదిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అది నిరంతర ధ్యానం లాగా నీ జీవితంలో ఒకటి అయిపోయినప్పుడు అది నీ హృదయంలోంచి ఎలా వస్తుందో తెలుసా? దేవుడి మనస్సుని హత్తుకునేటట్లుగా వస్తుంది. అంటే నిరంతర ధ్యానం ద్వారా దేవుడి యొక్క మనస్సుని నువ్వు మార్చుకోగలవు. అలాగే మన మనస్సుని కూడా ప్రతి దినము మార్చుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవించడం ద్వారా దేవుడి మనస్సుని గెలుచుకోగలవని చెప్తున్నాడు. 100 మందిలో ఒక వ్యక్తి ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. మరి మీరు ఆ ఒక వ్యక్తి కాదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు అందరికీ చెప్పలేదు. 100 మంది ఉంటారు, 100 మందిలో ఒక వ్యక్తే మనసు మార్చుకుంటారు, మిగతా వాళ్ళందరి హృదయాలు బండ బారిపోయి ఉంటాయి. ఏమీ మార్పు అనేది ఉండదు. ఏది సహజంగా యాంత్రికంగా దేవుడిని నమ్ముకుంటామో అలాంటి దేవుడు చెప్పాడంటే మనకే చెప్తున్నాడు అనుకొని 100 మంది మారి దేవుడి మనస్సుకి, దేవుడి మాటకు విధేయుడై పరలోకము నిన్ను చూసేటట్లు నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకుని ఉంటే ఎంతో సంతోషము అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని దేవుడు లిఖించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మారు మనసుతో నీ ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. దేవుడికి నచ్చింది, నీ ఇంట్లో వాడికి నచ్చింది, నీ పొరుగు వాడికి నచ్చింది, నీ భర్తకి నచ్చింది, నీ భార్యకి నచ్చింది, నీ పిల్లలకి నచ్చింది, నీ బంధువులకి నచ్చింది. ఆత్మీయ జీవితంలో దేవుడిని వదిలిపెట్టు అన్న ఒక్క విషయం వదిలేసేయండి. మిగతా విషయాల్లో వాళ్ళు ఏదైనా ఒక మంచి చెప్పినప్పుడు, అది వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సిందే. మార్చుకోకుండా నేను ఒంటిగా ఉన్నానని చెప్పేసి నువ్వు అలాగే ఉన్నంత కాలము దేవాది దేవుడు తన ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకని యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన మొట్టమొదటి మాట్లాడిన మాట ఏంటంటే,
పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందుడి. మారు మనసు పొంది సువార్తని నమ్ముడి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా మనమంతా వచ్చింది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ యొక్క ద్వారం ఏంటి, ఆ మెట్లేంటి? పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు నేనే మార్గం అన్నట్లుగా మారు మనస్సు అనేది పరలోక రాజ్యానికి మెట్లు లాంటి. నువ్వు ఒక మెట్టు మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పటికల్లా ప్రతి సెకండ్ నిన్ను నువ్వు మనసు మార్చుకుంటూ దేవుడికి నచ్చినట్లుగా రూపాంతరం చెంది దేవుడి రాజ్యంకి వెళ్ళేటప్పటికల్లా పవిత్రమైన కన్యకలాగా, బుద్ధిగల కన్యకలాగా, బుద్ధిగల కుమారుడిలాగా రూపాంతరం చెందుతావనేది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు అనేది ముఖ్యమైనది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీ మనసు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎప్పుడన్నా? వాక్యం దేవుడు మీతో మాట్లాడినప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా ఒక మంచి చెప్పిన మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మన పెద్దలు మనకు ఏదైనా ఒక మంచి నీతి అంటే ఇలా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పినప్పుడు, బోధించినప్పుడు వాళ్ళ మాటలకు మనం తల ఎప్పుతున్నామా లేదా మిమ్మల్ని పరిశీలించుకోండి. ఆకాశం నుంచి దేవుడు మీకు తండ్రి అయితే ఈ లోకములో తల్లిదండ్రులు మనకి దేవుడి తర్వాత ఆ స్థానాన్ని దేవాది దేవుడు ఇచ్చాడన్న సత్యముతో తెలుసుకొని మీరు విధేయత కలిగిన జీవితంతో ఎప్పటికప్పుడు మీ మనస్సుని మార్చుకొని రూపాంతరం చెందుతూ దేవాది దేవుడి యొక్క ప్రేమని, ఈ లోకములో తల్లిదండ్రుల ప్రేమని పొందుకొని దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తులాగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీ మారు మనసు అనేది మీ జీవితం, ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మిమ్మల్ని పరిశీలించుకోండి. బైబిల్ గ్రంథంలో ఈ మారు మనసు గురించిన ఒక గొప్ప వివరణ పాత నిబంధన గ్రంథంలో ఉంటే 2వ దినవృత్తాంతాలు గ్రంథం 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఇది సమస్త క్రైస్తవ జాతికి తెలుసు. కానీ దీన్ని మటుకు ఆచరించడం చాలా కష్టము. నేను దేవుడికి రాకముందు నుంచి ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు. దేవుళ్ళకు వచ్చేటప్పటికే నువ్వు ఈ విధానంలో రావాలని చెప్తా ఉంటారు. కానీ దేవుళ్ళకు వచ్చిన 10, 20, 30, 40 సంవత్సరాలైనా ఈ వాక్యాన్ని మన జీవితంలో అనుసరించడానికి ఒక జీవిత కాలం పడుతుంది. ఈ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాము. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా ప్రజలు. దేవుడు పేరు పెట్టబడిన ప్రజలు అంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని ఏమంటున్నాడంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. నువ్వు మారు మనసు పొందే ప్రక్రియ, అసలు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ముందే నువ్వు చేసే ప్రక్రియ ఏం చేయాలంటే వీళ్ళు మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. అతిశయించటము ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లు. తగ్గించుకున్న తర్వాత దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేయాలి. నీవే నిజమైన దేవుడివి, నీవే రక్షించగలిగిన దేవుడు అని ఆయనకి ప్రార్థన చేసే మనస్తత్వం నీకు రావాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు మాత్రమే దేవుడి ముందు మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేయగలరు. కానీ అతిశయం కలిగిన వాళ్ళు దేవుడి ముందు మోకరించలేరు. అప్పుడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంది, మారు మనసు పొందిన పాపిని ఆకాశం నుంచి పరలోక రాజ్యం చూస్తూ ఉన్నది. మారు మనసు పొందిన వాళ్ళని ఏం చేస్తారు? 99 మందిని ఎవరో చూడరు. అంటే నిన్ను వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. దేవా నీకు నచ్చినట్లుగా జీవించే విధానము నాకు నేర్పుదేవా, నాకు నేర్పుదేవా అని తమ వెతుకుతే నువ్వు ఎలా జీవించాలో దేవాది దేవుడు చెప్తాడు. అంటే ఒక స్కూల్కి ఒక పిల్లోడు, ఒక చిన్న స్కూల్ ఉంటుంది, గొప్ప కోటేశ్వరుడు ఇంట్లో పుడతాడు. ఆ స్కూల్లో చదువుకోవాలని ఒకే ఒక్క విషయంతో తమ అతిశయాన్ని అంటే హోదాన్ని తగ్గించుకొని ఆ స్కూల్కి వచ్చి ఆ మాస్టర్ గారి దగ్గర అంటే అణిగి మెనిగి అతని ముందు ఇలా కుర్చీలో కూర్చుంటే ఎదురుగా గొప్పవాడైనా కానీ ఎదురుగా కుర్చీలో కూర్చొని అతను ఏం చెప్తున్నాడని ఆసక్తిగా విని అప్పుడు దాన్ని నేర్చుకుంటే అతని జీవితంలో ప్రయోజకుడు అవుతాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడి దగ్గర నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో నిన్ను నీవు తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేసి
నువ్వు ఆయన వెదకి ఎలాంటి జీవిత విధానాన్ని జీవించాలి దేవా నాకు నేర్పని అడిగినప్పుడు, అప్పుడు ఆ వెదకిన తర్వాత దేవుడు ఇలా జీవించినప్పుడు దాని ప్రకారం నువ్వు జీవిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకొని నేను గొప్ప వ్యక్తిలాగా రూపాంతరం చెందిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అది మారు మనసు అంటే. బాప్తిసం తీసుకోక ముందు స్టార్ట్ అయ్యే అదే మారు మనసు దేవుడిని ఎరిగిన తర్వాత కూడా ప్రతి దినం ఎప్పటికప్పుడు మనల్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసి దేవుడిని గొప్ప చేస్తూ నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి దాన్ని తప్పుని ఒప్పుకొని దేవా నన్ను క్షమించని అడగాలి. దేవుని ఎప్పుడు వెతుకుతుంది, దేవా నీ యొక్క వాక్యాన్ని నాకు తెలియచే, నాలో ఉన్న మంచిని గాని చెడుని గాని నువ్వు ప్రతి దినము నాకు తెలియచే నీ వాక్యం ద్వారానే మనం ప్రతి దినము ఆయన సన్నిధిని వెతకాలి. వెతికిన తర్వాత దేవుడు నీలో తనకు ఆయాసకరమైన విషయాల గురించి ఏదైతే చెప్పాడో ఆ ఆయాసకరమైన విషయాల్ని, దేవుడికి వ్యతిరేకమైన విషయాల్ని నీలో నుంచి తీసివేసి ఆయనకి నమ్మకంగా జీవించినట్లయితే దేవాది దేవుడు వెంటనే నిన్ను స్వస్థపరుస్తానని చెప్తాడు. నీ శరీరంలో ఉన్న ఆ అవిధేయత మూలంగా అస్వస్థత వస్తుంది. నీలో నువ్వు అహంకారముగా అతిశయముగా ఉండటం మూలంగా నీకు జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. ప్రతి దానికి మన కష్టానికి కానీ, మన అనారోగ్యానికి కానీ, మన జీవితంలో సమాధానాల స్థితికి కానీ నీ జీవిత విధానమే ప్రధాన కారణం తెలుసుకొని మన జీవితంలో తగ్గించుకోవటము. ఒక వ్యక్తి నిన్ను ఏదన్నా అన్నాడు, తిరుగుతున్నాడు, నువ్వు మాట్లాడుకోకుండా ఉంటే సమాధానంగా ఉంటావా, లేకపోతే అతనితో నువ్వు కూడా పోట్లాడితే మనశ్శాంతి కోల్పోయి ఇద్దరి మనసుల్లో అలచేడి లేకి సైతానుడు సంతోషపడతాడా అన్న సత్యాన్ని తెలుసుకో. అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవటం మూలంగా ఎటువంటి నష్టము లేదు. ప్రపంచ మానవాళికి దేవాది దేవుడు సిలువలో ఎంతో దీనుడుగా కనపడుతున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు దీనుడుగా సిలువలో వేలాడుతూ దీన మనసు కలిగి తను తాను తగ్గించుకొని నేను జీవించినట్లుగా మీరు జీవించండి ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు అంటే ఆ సిలువలో కనపడుతున్న యేసుక్రీస్తే. అదే మనసుని నువ్వు కలిగి ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధానంకి వెళ్ళి మహోన్నతుడైన దేవుడిని నువ్వు ప్రార్థించాలి, ఆయన వెతకాలి, దేవుడి సన్నిధానాన్ని వెతకాలి, దేవుడి వాక్యాన్ని వెతకాలి, ఆయన గొప్పతనాన్ని వెతికి అప్పుడు ఆయన అన్వేషించినట్లయితే ఆత్మీయ జీవితంలో నీ జీవితము ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తావు. ఇది మారు మనసు అంటే ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి. తగ్గించుకోవడంతో మొదలయ్యి దేవుడి దగ్గర ప్రార్థన చేయడంతో నడుస్తూ మరలా దేవుడిని వెతికితే దేవుడు మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడితో సమాధానం వస్తుంది. దేవుడిని అడిగితే నీలో ఉన్నాయి ఆయనకు ఆయాసకరమైనది చెప్తాడు. వాటి నుంచి చెడు మార్గాల నుంచి తిరిగిపోతే అప్పుడు నువ్వు మారు మనసు పొందినట్లు. ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో సాగేది కాదు. ప్రతిదినం ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఏ తప్పు చేయలేదు. నా నోటితో కానీ, నా ఆలోచనతో కానీ, నా నడతతో ఎప్పుడు ఒక్క తప్పు కూడా చేయలేదని ఏ వ్యక్తి అయినా చెప్పగలడా ప్రపంచంలో? నీవు తోలనాడలేదా, ఎవరిని విమర్శించలేదా, వ్యతిరేకంగా మాట్లాడలేదా, నిన్ను నువ్వు హెచ్చించుకోలేదా, ఇతరుల గురించి పరిశుభ్రం మాట్లాడలేదా? నువ్వు ఎలా జీవించావనేది ప్రతి దినము నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ప్రతి దినము దేవుడితో నువ్వు సమాధాన పడతావు. ప్రతి దినము నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఏ రోజుకి ఆ రోజు శుద్ధీకరించబడిన వ్యక్తిలాగా ఉండాలి. అది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నిరంతర సాధనలో ప్రతి దినము సాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మారు మనసుతో ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. అలాంటి మారు మనసుతోనే నిరంతరము పరలోక రాజ్యంకి వెళ్ళేదాకా నీ జీవిత విధానం ఉండదని బైబిల్ గ్రంథం దేవుడు చెప్తున్నాడు. పరలోకం మీద ప్రతి దినము చూస్తూ ఉందంటే నువ్వు మారు మనసు ఎప్పుడైతే పొందావో వెంటనే ఆకాశం నుంచి దేవాది దేవుడు నువ్వు చేసినప్పుడు వెంటనే ఆయన కనుదృష్టి నీ మీద పడిందంటే నీ పాపాన్ని కొట్టివేశాడు. నువ్వు తప్పు చేశాను దేవా నన్ను క్షమించాను అన్నా వెంటనే ఆకాశం నుంచి దేవాది దేవుడు నీ పాపాన్ని క్షమించాడన్న సత్యాన్ని తెలుసుకోగానే నువ్వు ఒప్పుకోనంత మాత్రాన అది పరలోకంలో దేవుడు కొట్టేస్తాడు. నేను దేవుడి బిడ్డనే కదా, రాజు కొడుకునే కదా అంటే తప్పు చేస్తే రాజు కొడుకైనా తప్పే, సామాన్యుడైనా తప్పే అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో. ప్రియమైన దేవుడి బిడ్డారా, అది మారు మనసు అంటే. మరి మన జీవిత విధానాన్ని మనం చూసుకుందాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాకముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది, మారు మనసుకు తగిన ఫలం. అంటే నీ జీవితంలో దేవుడిని నమ్ముకున్నావు, ప్రతిదినము నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు,
మరి నీలో ఏమైనా ఫలాలు ఉన్నాయా? నీలో నేను కోపిస్తోడిని, దేవుణ్ణి నమ్మక దగ్గర నుంచి నాకు ఇన్ని సంవత్సరాలు అదే కోపం కంటిన్యూ అయితే నువ్వు ఫలించినట్లా, దేవుళ్ళో మనసు మార్చుకున్నట్లా కాదు కదా. మరి మారు మనసునకు తగిన ఫలము అనుభవించండి అని చెప్తున్నాడు. ఫలాలు ఫలించాలి. మారు మనసును ఈ రోజు నుంచి నీ జీవితంలో మారు మనసు పొందుతున్నావంటే నువ్వు ఫలించాలి. ఫలిస్తున్నావా లేదనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. లూకా సువార్త 3:8 ఒకసారి చదవమ్మా. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. చాలు. దీంట్లో 11 ఒకసారి చదువుదాము. అతడు 2 అంగీలు కలిగిన వాడు ఏమీయో లేని వానికి ఇయ్యవలెనో, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాడు. అంటే మొట్టమొదటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఆదరించేది, కనికరించే స్వభావం కనపడాలి. నీకు దేవుడిచ్చాడు ఎదుటి వ్యక్తిని ఆదరించే స్వభావం, మానవ మనసుకు తగిన ఫలము. అంటే అతిశయించే గుణం నుంచి ఎదుటి వాళ్ళకి ఆపన్న హస్తం చూపించి ఆదరించే మనసు కలిగి ఉంటుంది. మొట్టమొదటి మారు మనసు నువ్వు పొందావని నిన్ను నువ్వు బుకాయించుకోవడం కాదు, బైబిల్ గ్రంథంలో ఆ ఫలాన్ని నువ్వు పొందావా లేదంటానికి నీలో అతిశయించే స్వభావం పోయి ఎదుటి వ్యక్తుల్ని ఆదరించి వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళకి సహాయం చేసే స్వభావం కలిగిన వ్యక్తి మాత్రమే మారు మనసు పొందిన దాంట్లో మొట్టమొదటిది. రెండోది చూస్తే ఇక్కడ 14 చూస్తే సైనికులు మేమేమి చేయవలని అతన్ని అడిగితే ఎవరిని బాధ పెట్టకు. రెండోది, ఎవరిని బాధ పెట్టని స్వభావం కలిగి ఉంటే నువ్వు మారు మనసు పొందినట్లు. ప్రతి వాడు ఉన్నతమైన ప్రతి వ్యక్తి అతిశయంతో తనకంటే చిన్న వారిని బాధ పెడుతూనే ఉంటది. అత్త కోడల్ని బాధ పెడుతుంది, లేకపోతే కోడలు అత్తల్ని బాధ పెట్టచ్చు, లేకపోతే ఒక బలమైన యజమానుడు తన దగ్గర ఉన్న దాసుల్ని విపరీతంగా హింసించి సంతోషపడుతూ ఉండవచ్చు. అంటే సైనికుల గురించి చెప్తున్నాడు కాబట్టి. అంటే బాధ పెట్టే మనసు, అంతకుముందు నువ్వు ఇతరుల్ని బాధ పెట్టి సంతోషపడే నీ మనసుని నువ్వు వదిలేసేసి వాళ్ళని ప్రేమించటం అనేది మొదలు పెడతావు. మారు మనసులో మొట్టమొదటి అతిశయం మానేసేసి నువ్వు ఎప్పుడైతే సహాయం చేయటం మొదలు పెడతావో, రెండోది వచ్చేటప్పటికల్లా బాధించటం మానేసేసి ప్రేమించటం అనేది మొదలు పెడతావు. అది రెండో ఫలము. మూడో ఫలం ఏంటంటే ఎవరి మీదనో అపనింద వేయటం. ప్రతి వ్యక్తికి అలవాటు. నేను చాలా మంచోడని చెప్పుకోవాలంటే ఎదుటివాడు దుర్మార్గుడు, ఆడి విషయంలో తప్పు చేశాడు, ఆడు అలాంటోడు ఇలాంటోడు. ఇద్దరు మనుషులు ఉన్నారండి. వేరే వ్యక్తి మంచోడు కాదు అంటే వేరే వ్యక్తి మంచోడు కాదని మీ ఇద్దరు మాట్లాడుకున్నారంటే మీ ఇద్దరు అతిశయం ఏంటి? మీ ఇద్దరు మంచోళ్ళని, మేము మంచోడమే, ఆడి మంచోడు కాదు అంటే ఎదుటి వ్యక్తి మీద అపనింద మీరు వేయడానికి వీల్లేదు. అపనింద వేసి ఎదుటి వ్యక్తుల్ని తక్కువ వాళ్ళగా మాట్లాడుతూ మీరు గొప్పగా ఫీల్ అయ్యే తత్వాన్ని మీరు కలిగి ఉండకూడదు అనేది మూడోది చెప్తాడు. మూడోది చెప్పిన తర్వాత నాలుగోది ఏం చెప్తాడంటే మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి. దేవాది దేవుడు మీ జీవితంలో మీకు ఎంత ఇచ్చాడో జీవితంలో దానితో తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. మారు మనసుకి ఫలం ఇది. ఇలాంటి 4 ఫలాలతో మీ ఆత్మీయ జీవితం స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పినట్లుగా తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి చెడు మార్గాన్ని వదిలిపెట్టడం అనేది ఒకటి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణము, ఇంకొకటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకోకుండా ప్రేమించే గుణము, ఇతరుల మీద ఎటువంటి అభాండాలు అపనిందలు వేయకోకుండా వాళ్ళని అంటే నీ నోటితో పరుషంగా మాట్లాడుకోకుండా జీవించటము, ఇంకొకటి నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏ కుటుంబంలో అయితే పుట్టావో, ఎక్కడైతే ఏ స్థాయి అయితే నీకు ఇచ్చాడో, ఏ గోత్రంలో, ఏ కులంలో, ఏ మతంలో ఎక్కడైతే పుట్టావో అలాగే తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండటం అనేది మారు మనసులో ప్రక్రియలో భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 లక్షణాలు మీకుంటే ఫలించడం మొదలుపెట్టినట్టు. అంటే నీవు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నీకు నువ్వే స్వార్థపూరితమైన జీవితంతో ఉండకోకుండా ఇతరులకు సహాయం చేసే గుణము నీకు ఎప్పుడైతే అలంకరించుకున్నావో ఫలభరితముగా ఫలించడం మొదలుపెట్టావో, ఎదుటి వాళ్ళని బాధ పెట్టుకోకుండా ప్రేమించడం మొదలుపెట్టి వాళ్ళని ఆదరించడము, వారి కోసం ప్రార్థన చేయటము, సహాయం చేయటం మొదలుపెట్టావో
నువ్వు ఫలించడం మొదలు పెట్టావు. ఎదుటి వ్యక్తి గురించిన అనవసరమైన విషయాలను సంభాషించి వాళ్ళని తప్పుడు వాళ్ళుగా చిత్రీకరించి నిన్ను నువ్వు మంచి వ్యక్తిగా పోర్ట్రేట్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే మానేస్తావో, ఇతరుల గురించి మాట్లాడటం ఎప్పుడైతే మానేసేసి నిన్ను నీవు సరిదిద్దుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఇతరులతో పోల్చుకోవడం ఎప్పుడైతే మానేస్తావో, అది మారు మనసులో 3వ ఫలం. 4వది, నీకు దేవుడిచ్చిన జీవితంతో నీకు ఎలాంటి స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండు. నీకంటే గొప్ప వాళ్ళని చూసి అసూయపడద్దు, నీకంటే తక్కువ వాళ్ళని చూసి మిడిసిపడిన అహంకారమైన జీవితం కలిగి ఉండకోకుండా తృప్తి కలిగిన జీవితంతో జీవించు అని బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు. ఇలాంటి 4 ఫలాలతో నీవు మారు మనసుని ప్రారంభించాలి. మరి 4 మీకు ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే బైబిల్ని యథాలాపంగా చదువుతాం. దేవా 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 అని ప్రార్థన చేసేస్తే చాలు. ఆ ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేసినా, అంటే అతిశయంతో ప్రార్థన చేసినా పర్వాలేదు, ఎలా చేసినా ప్రార్థన అయిపోయింది. నీకు ఒక వ్యక్తి మీద కోపం ఉంటుంది, ఆ బిడ్డను ఆశీర్వదించమని ఎలా ప్రార్థన చేస్తావా? నిజంగా చేస్తే దేవుడు వింటాడా? కానీ సమాజంలో నేనంటే మీ కోపము, ప్రార్థన చేయమనగానే ఏమని ప్రార్థన చేస్తారు? ఆయన ఆశీర్వదించు అని చేస్తారు. చేస్తారా లేదా? ఎవరి కోసం చేస్తారు? ఎదుటి మనుషులంతా వింటున్నారు కాబట్టి, చేయకపోతే బాగోదు కాబట్టి యథాలాపమైన ప్రార్థన అలవాటైపోయింది. నీ మనసులో ఆ బిడ్డని క్షమించే లక్షణం నీకు లేనప్పుడు ఆ బిడ్డని దీవించమని ప్రార్థన ఎలా చేయగలము? చేయలేవు కదా. ఫస్ట్ ప్రేమించే లక్షణాన్ని నేర్చుకో, ఆదరించే లక్షణాన్ని నేర్చుకో, సహాయం చేసే లక్షణాన్ని, మారు మనసుకు తగిన లక్షణాన్ని నేర్చుకున్న తర్వాత నిజమైన మనసుతో ఆ బిడ్డ ఆశీర్వదించబడాలి, దేవుడి కృపకు పాత్రుడు అవ్వాలని మనస్సు అంతరంగంలో నిజమైన స్వభావం నీకు ఉంటేనే ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయగాని, యథాలాపంగా నలుగురు ఉన్నప్పుడు నాకు వేరే వ్యక్తి మీద ద్వేషం ఉన్నా కానీ వాళ్ళందరూ వింటున్నప్పుడు నా మనసులో ఏది లేదని బుకాయించుకునే వేషధారణ జీవితంతో ప్రార్థించడం అలవాటైపోయింది. నీకు నచ్చనిది ఎదుటి వ్యక్తితో స్పష్టంగా చెప్పడం నేర్చుకో. ఏదైనా, అది ఏ విషయమైనా, భార్య భర్తతో అయినా, భర్త భార్యతో అయినా, తల్లి కుమారుడు, ఏ విషయమైనా నాకు ఇది మీలో నచ్చలేదు అంటే ఇద్దరు కలిసి చర్చించుకోండి. మీ ఇద్దరు లోకరీతిగా చర్చించుకోండి, లేదా వాక్యానుసారంగా బైబిల్ గ్రంథాన్ని ప్రామాణికంగా పెంచుకొని చర్చించుకోండి. ఏది నిజమనేది ఒక నిర్ధారణకు వచ్చి, ఏది నిజమైతే దాని ప్రకారం ఇద్దరు జీవించడానికి ప్రయత్నించడే కానీ సమాధాన స్థితి లేకోకుండా, అసమాధానముగా ప్రేమించే మనసు లేకుండా, నీ మనసుని నువ్వు మార్చుకునే మారు మనసు జీవితం లేకోకుండా, యాంత్రికమైన జీవితాలతో జీవిస్తూ మనశ్శాంతి లేకోకుండా అదే దేవుణ్ణి కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నించి మారు మనసు లేని జీవితాలు 99 మంది ఉండే కంటే ఉన్నది ఉన్నట్లుగా దేవుడితోనూ సత్యాన్ని మాట్లాడు. దేవా ఏంటి నాకు ఇది, ఇలాంటి జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, నాకే ఇలా ఎందుకు ఇచ్చావని దేవుడితో అవసరమైతే పోట్లాడు, ప్రాధేయపడు, ఆయన్ని కోచాడు, బతిమలాడు, లేకపోతే ఎదుటి వ్యక్తులతో ఆయన అడుగు. ఇది కదా, ఇది నిజం కదా, ఇది యథార్థం కదా, ఇది కదా మనుషుల నీతి ఇదే కదా, దేవుడి బైబిల్ గ్రంథంలో నీతి ఇదే కదా, ఇలా జీవించమన్నాడు కదా, నువ్వెందుకు దీనికి సరెండర్ అవ్వంటే దేవుడి వాక్యాన్ని ప్రామాణికంగా బిడ్డకు చూపిస్తే ఏ వ్యక్తి అయినా కానీ దేవుడికి లోబడాల్సిందే అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడికి నచ్చిన మారు మనసు పొందితేనే అప్పుడు నీ జీవితం ప్రారంభం. ఇది మొదలు పెట్టి నేను పెంతెకొస్తు దినంలో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడి ఆత్మీయ జీవితంలో మీరు ఎలా జీవించాలి, దేవుడికి నచ్చినట్లుగా ఎలా జీవించాలి, దేవుడు కోరుకున్న ఒక క్రైస్తవురాలి జీవితం ఏంటనేది ప్రతిదీ దేవుడి యొక్క జ్ఞానంతో, దేవుడిచ్చిన ఆలోచనతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. యాంత్రికమైన క్రైస్తవ జీవితంతో ఉండద్దు. లోకంలో వాళ్ళకి మళ్ళీ ఎవరన్నా వచ్చి బైబిల్ గ్రంథాన్ని నన్ను అడిగితే మీ స్వభావాన్ని చూస్తే మీరు దేవుడికి నచ్చినట్లుగా ఉన్నారో లేదనేది చూస్తుంది. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది, ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండమన్నది. ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రం. నువ్వు దీన మనస్సు, నేను దీన మనస్సుకుని అని నీకు నువ్వు చెప్పుకొని, నేను దీనుండి తగ్గింపు గుణం ఉంది, నేను అతిశయించను, చాలా చక్కటి వాడిని, మంచి వాడిని నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. ఎదుటి వాని ఎదుట, నిన్ను చూసే ఎదుటి వ్యక్తికి నువ్వు ఏంటి అలంకరించుకొని ఉండాలని దేవుడు చెప్పినాడు తెలుసా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని, అలంకారమే
దీనుడు అయి ఉండాలి. ఆ శిలువలో యేసుక్రీస్తు ఎలాంటి రూపంతో అయితే కనబడుతున్నాడో ఆ దీనుడుగా వేలాడుతూ సర్వ మానవాళిని క్షమించే దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, వాళ్ళ కోసం ప్రాణాన్నిచ్చి వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్లి ఆ దీన మనసుడైన శిలువలో చూసే యేసుక్రీస్తే నీ రూపముగా, అలంకారంగా, నీ వస్త్రముగా ఉండాలని దేవాది దేవుడు చెప్పినాడు. అది మారు మనసు అంటే. ఎదుటివాని ఎదుట దీన మనసు అనే వస్త్రం. ఈ వాక్యాన్ని చదివితే నీకు అసలు అర్థం కాదు. ఎదుటివానికి కనపడతావేంటి? నాకు నేను కనపడతాను? అసలు నాకు నేను తగ్గించుకున్నట్లు కనపడతానా? నీకు నువ్వు కనపడతాం కాదు, నేను చూసే 100 మంది మీరంతా చూస్తున్నారు, నేను దీనుడుగా మీకు కనపడాలి. మీరంతా దీన మనసు అనే వస్త్రమును ధరించుకున్నామని సాక్ష్యం ఇచ్చేది ఎట్లాగా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. అది మారు మనసు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంతకి లోకరీతిగానే ఉంటాం కాదు. చివరికి లవోదికేయ సంఘంతో దేవాది దేవుడు చెప్తాడు, నేను ప్రేమించి వారిని శిక్షించి గద్దించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో, దేవుడు ప్రేమిస్తాడో వాళ్ళకే తన బోధ చేస్తాడు. వినని వాళ్ళకి చెప్పడు. ఈ వాక్యం కూడా లోకంలో వాళ్ళందరికీ కాదు, మీకే ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని అమితముగా ప్రేమించి మీకోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి తను ప్రేమించే వాళ్ళనే గద్దిస్తాడు. తను ప్రేమించే వాళ్ళనే తనకు నచ్చినట్లుగా జీవించమని హెచ్చరిస్తాడు. నిన్న మారు మనసు పొంది దేవుడికి నచ్చినట్లుగా దేవుడు చూసినప్పుడు ఆయనకి నచ్చిన బిడ్డలాగా నీవు జీవించాలని ఆకాశం నుంచి దేవాది దేవుడు నిన్ను చూస్తూ, ఎప్పుడైతే నువ్వు దేవా తప్పైపోయిందని వెంటనే అనగానే వెంటనే క్షమించే దేవుడు అని దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే అది. మీ జీవితాన్ని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ప్రతి సెకండ్ మీరు తప్పు చేశారని అనగానే వెంటనే మోకరించి కానీ మనసులో కానీ దేవాన్ని అతిశయించాను, దేవా నా కళ్ళతో తప్పుగా చూశాను, లేకపోతే నా మనసుతో తప్పుగా ఆలోచించాను, నన్ను క్షమించు దేవా అని చెప్పి నీ మనసులో నేను ధ్యానించి ఆకాశం వైపు చూడకపోయినా, దేవా నన్ను క్షమించి, నేను తప్పు చేశాను, నీ దృష్టిలో నేను తప్పు చేశాను దేవా అని నిన్ను నువ్వు వెంటనే ఒప్పుకోలు చేస్తే వెంటనే పరిశుద్ధుడు అయిపోతాం. ఆకాశము పరలోకము నిన్ను చూస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రతి బిడ్డని చూస్తుంది. ప్రతి బిడ్డని చూసి బాధపడుతూ ఉంది. బిడ్డ మారుమనసు పొందట్లేదంటే ఇష్టానుసారంగానే ఉంటున్నాడు కదా, వాక్యం వింటున్నాడు కదా, వాక్యం ప్రకటించబడుతుంది కదా అనుకుంటున్నాడు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుడికి భయపడి తను చేసిన దాన్ని ఒప్పుకుంటున్నాడు, వెంటనే వితిన్ సెకండ్స్ పరలోకం ఆ వ్యక్తిని చూసి సంతోషిస్తుందని చెప్పి చెప్తున్నాడు. పరలోకము నిన్ను చూసి సంతోషిస్తుంది అంటే దేవుడికి నచ్చినట్లుగా జీవించే బిడ్డ. నువ్వు అలా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? అది మారు మనసు అంటే. ఎప్పటికప్పుడు మనం బయటికి రాగానే, ఇంటికి రాగానే కాళ్ళు కట్టుకుంటాం, చేతులు కట్టుకుంటాం. భోంచేసే ముందు చేతులు ఎందుకు కట్టుకుంటావు? అలా తినేసేయచ్చు కదా. నిద్రపోయే ముందు స్నానం ఎందుకు చేస్తావు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటావు? అంటే నీ శారీరక మట్టుకు ఎప్పుడూ పవిత్రంగా, అందంగా, ఎదుటి వ్యక్తి మెచ్చుకునేటట్లుగా ఉండాలి. నీ ఆత్మీయ సౌందర్యం చూసే ఆ దేవాది దేవుడు నీ ఆత్మీయ సౌందర్యాన్ని చూసి మెచ్చుకోవద్దా? అది బయట వాళ్ళకి కనపడదు కదా. మరి ఆ వ్యక్తి కనపడాలంటే ఎలాగైతే నీ చేతులు కట్టుకుంటావో ఎప్పటికప్పుడు వెంటనే దేవా నన్ను క్షమించు అనే మనస్సు కలిగి ఉంటే అది మారు మనస్సు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.